త్రియేక దేవుని నామమున కూడి వచ్చిన ప్రియ విశ్వాసాలందరికీ ప్రభు పక్షాన వందన తెలియజేస్తున్నాను. దేవుడు మరి విలువైన సమయాన్ని మనందరూ కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. నేను పరిచర్య ప్రారంభించిన దినాలలో మరి ఎన్నో అనుభవాన్ని దేవుడు నాకు నా జీవితంలో అనుగ్రహించాడు. యవనస్తుడిగా నేను ఆ పరిచర్య ప్రారంభించిన దినాల్లో దేవుడు నాకు ఒక మంచి సహకారిని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. నెల్లిపూడి అనే మరి ప్రాంతంలో, మరి ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయడం ప్రారంభించాను నేను. అయితే ఆ యొక్క ప్యారిష్కి 3 సంఘాలు అటాచ్ అయ్యాయి అన్నమాట. అంటే నెల్లిపూడి హెడ్ క్వార్టర్సు, కొత్తపల్లి, కామరాజపేట. ఈ యొక్క 3 సంఘాలని కూడా నేను దర్శిస్తూ అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కూడా మరి బలపరుస్తూ ఉండాలి. అయితే అన్ని చోట్లకి వెళ్ళడానికి అప్పుడు నాకు కొత్త ప్రదేశం, అది ట్రైబల్ ఏరియా. అది చాలామంది తెలుసు. అడ్డదిగల, రంపచోడవరం ఈ ప్రాంతాలు తెలిసిన వారికి అక్కడ ఉన్న పరిస్థితులు మీకు బాగా తెలుసు. ఇది ఏజెన్సీకి ఎంట్రన్స్ అన్నమాట, ఈ యొక్క నెల్లిపూడి అనే ప్రాంతం అన్నమాట. నేను ఎప్పుడు కూడా అటువంటి ప్రాంతాలు నేను దర్శించలేదు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు నన్ను మరి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే నేను ప్యారిష్కి వచ్చేసరికి లేట్ అయింది నేను రావడానికి. అప్పుడు బిషప్ గారు అన్నారు, ఒక చిన్న ప్యారిష్ ఉంది, దాన్ని నేను బైఫర్కేట్ చేసి నీ పరిచయం చేయడానికి నేను పంపిస్తాను, నువ్వు వెళ్తావా అని అన్నాడు. నాకు బలమైన నిర్ణయం ఏంటంటే ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళి పరిచయం చేయాలి అని ఆశ నాలో ఉన్నది. వాస్తవానికి నేను అప్పటికే ఎంటీహెచ్ చేస్తున్నాను. నేను బీడీ చదివాను, ఎంటీహెచ్ చదివాను. చెన్నైలో నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి నేను వచ్చున్నాను. అంటే అటువంటి అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొంత డిఫరెంట్ థాట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒక యవనస్తుడిగా నాకు కూడా అటువంటి ఎమోషన్స్, థాట్స్, ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. చర్చిలో నాకు ఒక ఉన్నతమైన స్థానాలు ఉంచుతారు అనే అటువంటి ఆలోచనలు నాకు ఉన్నాయి. కానీ మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. రివర్స్ అయిపోయింది పరిస్థితి అంతా కూడా. బిషప్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పలానా చోటకు నువ్వు వెళ్ళి పరిచయం చేస్తావంటే ఎస్, ఎందుకంటే ఐఎమ్ కమిటెడ్ ఫర్ మినిస్ట్రీ. వెళ్ళాను, పరిచర్య అక్కడ ప్రారంభిస్తున్నాను. అయితే అక్కడ ఆ యొక్క సంఘంలో ఒక వ్యక్తి రీసెంట్గా ఆయన సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన పేరు రాంబాబు గారు. ఆయన ఒక నక్సలైట్ అతను చిన్ననాటి నుంచి కూడా నక్సలిజానికి వెళ్ళిపోయాడంట. నక్సలిజానికి ఆకర్షితుడై ఆ ఊరిలో అతని మీద ఉన్న ఆ యొక్క పేరేంటంటే ఇతను నక్సలైట్. అయితే దేవుడు అతను పట్టుకున్నాడు. దేవుని అతను పట్టుకుని మరి దేవుని యొక్క సన్నిధికి అతను తీసుకుని వస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడైతే ఆ ప్యారిష్కి పాస్టర్గా వెళ్ళినప్పుడు ఆయన ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. పాస్టర్ గారు, నేను మీతోటే ఉంటానని చెప్పాడు. మీతోటే నేను ఉంటానని చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఒక బైక్ ఉండేది, నాకు బైక్ లేదు అప్పుడు. ఆయన బైక్ మీదే ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఆయన తీసుకుని వెళ్తుండేవారు. రాత్రి సమయంలో కూడా నాతో పాటే ఉండేది. ఎందుకంటే నేను బ్యాచులర్గా ఉన్నాను అప్పుడు. నాకు వివాహం కాలేదు, నేను పరిచర్య ప్రారంభించిన దినాల్లో. అయితే ఈ నాతో పాటు ఈ పరిచర్యలో ఉంటూ ఉన్నారు. పక్కన ఉన్న వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతారు కదండి. ఈ పక్కన ఉన్న వాళ్ళు, మీకు తెలియదండి ఈ రాంబాబు గారి గురించి, ఈయన ఒక నక్సలైట్, ఈయన్ని తీసుకెళ్ళడం వల్ల మీకు కూడా ప్రమాదం ఉంటుందండి అని చెప్తుండేవారు. వాస్తవానికి అది కరెక్టేనంట. ఎందుకంటే ఈ నక్సలిజం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళకి థ్రెట్ ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళ సమాచారం ఏమైనా వీళ్ళు తెలియచేస్తారేమో అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే పోలీస్ రైట్స్ కూడా అదే జరుగుతుంది, వాళ్ళ దగ్గరికి వస్తారంట. ఈ విధంగా ఆయన మీద చాలామంది చెబుతుండేవారు. నేను అన్నీ ఇగ్నోర్ చేశాను. నేనేం భయపడలేదు. ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. నేను వచ్చిన వెంటనే అన్నాడు, అయ్యగారు నేను మీతో పాటే నేను ఉంటాను. ఆయనకు వయసు ఒక 40 ఉండొచ్చు అప్పటికి, నేను జస్ట్ 30 మాట అప్పుడు. సో అప్పటి నుంచి నేను 3.5 సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాను.
3.5 సంవత్సరాలు కూడా నాతో పాటే ఉన్నాడు ఆయన. ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఎన్నో పరిస్థితులు వచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తిరగలేదు. దేవుని కొరకు నమ్మకంగా ఆయన జీవించాడు. తన ఇంటి పెరట వాళ్ళతో సమస్యలు, విలేజ్కి వచ్చేసరికి రకరకాల సమస్యలు ఉంటాయి కదండి. ఆ సమస్యలన్నీ వచ్చినా కూడా ఆయన ఇప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం నుంచి ఎప్పుడు తొలగిపోలేదు. దేవుని యొక్క పరిచర్యకు ఆయన సమర్పణతో ఆయన జీవించాడు. అందుకే ఆయన గురించి తలంచినప్పుడు నాకు ఎప్పుడు కూడా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే దేవుడే నాకు ఒక సహకారిని ఆ పరిచర్లో అనుగ్రహించాడు. రీసెంట్గా ఒక స్టూడెంటు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగం చేసి ఆయన, పాస్టర్ గారు మీకు ఒక సర్ప్రైజ్ అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నాకు తెలియదు మీరు ఇక్కడ పరిచయం చేశారని చెప్పి, నేను ఆ నెల్లిపూడి అనే గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ పెద్దలు ఒక పాస్టర్ గారు ఇక్కడ పనిచేశారు, ఆయన ఇప్పుడు బెహరాన్లో ఉంటున్నారు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించి నీకు నేను ఫోన్ చేయడం జరిగింది అన్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆనందించారు. వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఆ కళ్ళ నుంచి నీళ్లు వచ్చినాయి. నాకు అంత చక్కని సహకారిగా ఆయన నాతో పాటు ఉన్నాడు. ఈరోజు కూడా ఆ సంఘ సేవలో అతను నమ్మకంగా వెళుతున్నాడు. ఎందుకు నేను ఆ వ్యక్తి గురించి చెప్పడం జరిగిందంటే, దేవునికి సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకుని దేవుని కొరకు జీవిస్తూ ఒక మార్పు కలిగిన జీవితాన్ని అతను జీవించాడు. ఒక మార్పు కలిగిన జీవితాన్ని జీవించాడు. అంటే క్రైస్తవ విశ్వాస జీవితం అంత ఈజీ కాదండి. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించడము, ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళడం అనేది అంత ఈజీగా ఉండేది కాదు. ఎన్నో శ్రమలను, ఎన్నో అవమానాలని, ఎన్నో ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ స్థిరముగా విశ్వాస జీవితంలో నిలిచి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడమే అది క్రైస్తవ విశ్వాస జీవితం, మార్పు కలిగిన జీవితం. ఇది నా వాక్య సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మనందరికీ బాగా పరిచయమైన వాక్య సందర్భమే ఇది. పరిచయమైన వాక్య సందర్భమే. ఈరోజు నా వాక్యానికి టైటిల్ క్రొత్తగా జన్మించుట. క్రొత్తగా జన్మించుట, బోర్న్ అగైన్, క్రొత్తగా జన్మించుట. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒకసారి మా తాడేపల్లిగూడెంలో అక్కడ టౌన్ హాల్లో ఒక చక్కని స్వార్థ కూడికలు జరిగినాయి. ఆ స్వార్థ కూడికలు జరిగినప్పుడు ఒక దైవజనుడు చాలా అద్భుతమైన వాక్యాన్ని ఆయన అందించాడు. యవనస్తుడిగా ఆ వాక్యాన్ని విన్నప్పుడు అది నా మనసు హత్తుకుంది నాది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము శక్తి గలది. ఆ శక్తిగల వాక్యము మన ఆత్మను టచ్ చేస్తుంది, మన మనస్సును టచ్ చేస్తుంది, మన హృదయాన్ని టచ్ చేస్తుంది. ఆ వాక్యం నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసినప్పుడు నేను ఆ దైవజనుడి దగ్గరికి నేను కూడా దగ్గరికి వెళ్ళాలనిపించింది. నాకు వెళ్ళాలనిపించి ఆయనతో, ఈరోజు మీ వాక్యం ద్వారా నన్ను ఆత్మీయంగా బలపరిచారని నేను చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నాయన నీవు తిరిగి జన్మించిన అనుభవం నీకు ఉన్నదా అని ప్రశ్న వేశాడు. వాస్తవానికి నాకు తెలియదు. నాకు తిరిగి జన్మించిన అనుభవం అనే మాట నాకు అనుభవం లేదు. విన్నాను కానీ చిన్ననాటి నుంచి క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నాం కానీ ఆ అనుభవం నేను పొందుకోలేదు. చిన్న వయసు నాది, ఇంచుమించు 16-17 సంవత్సరాల వయసు నాకు ఉంటుంది. కానీ ఆ దేవుని వాక్యం నన్ను ఆత్మీయంగా దినదినము నన్ను నడిపించి ఒక పరిణితి చెందిన ఒక క్రైస్తవ విశ్వాసగా నా జీవితాన్ని ఆ వాక్యమనే నడిపించింది. కాబట్టి తిరిగి జన్మించిన అనుభవం అంటే అది పరిశుద్ధాత్మ ప్రక్రియ ద్వారా జరిగే కార్యం. అది శారీరకంగా జరిగే ప్రక్రియ కానే కాదు. చాలా సందర్భాల్లో ఈ నామకార్థ క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం అందరం కూడా అటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఈ వాక్య సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఒక యూదుల అధికారైన నికోదేమను పరిసయుడు ఉండెను. ఈ పరిసయులు వారు బాగా వాక్యం తెలిసినవారు. పరిసయులు అనే మాట ఇంగ్లీష్లో సపరేటెడ్ వన్ అని ఇంగ్లీష్ వర్డ్, సపరేటెడ్ వన్ అన్నమాట. అంటే వేరుగా జీవించువారు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవారు, దాంట్లో ఆ యొక్క పాండిత్యాన్ని గలవారు. వారు ఈ యొక్క లోకములో వేరుగా జీవిస్తూ వారికి దేవుని యొక్క జనముగా ఆనాటి సమాజంలో వారికి
ఒక ప్రత్యేకత ఉన్నది. అటువంటి మరి పరిసయ్యుడిగా ఉన్న ఈ యొక్క నికోదేము అనే ఒక అధికారిగా ఉన్నాడు. అతడు ఆ సమాజ మందిరములో అతడు చాలా ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నవాడు. యూదుల యొక్క సన్హెడ్రిన్ ఆ యొక్క సభలో ఒక ఉన్నతమైన స్థాయిని కలిగినవాడు. కాబట్టి ఇక్కడ మనం స్పష్టంగా యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండాను. ఇతడు చాలా ఇంట్రెస్టింగ్ మీటింగ్ ఇక్కడ జరిగింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మీటింగ్. చాలా సందర్భాల్లో లోకంలో మనం చూసినప్పుడు దేవుని నమ్మిన వారు, దేవుని విశ్వసించిన వారు ఈ విధంగా బహిరంగంగా వచ్చి దేవుని స్తుతిస్తుంటారు కదా. అయితే కొంతమంది రహస్య విశ్వాసులు ఉంటారు. వాళ్ళు బహిరంగంగా రారు. వారు బహిరంగంగా రారు. కొంతమంది బైబిల్ తీసుకురావడానికి కూడా కొద్దిగా వేరేగా ఫీల్ అయ్యే పరిస్థితులు కూడా కొంతమంది కనబరుస్తుంటారు సమాజంలో. ఇప్పుడు ఈ నికోదేము అనే వ్యక్తి కూడా యేసు యొక్క మాటలకు ఆకర్షితుడయ్యాడు, యేసు యొక్క సత్యాలకి ఆకర్షితుడయ్యాడు. కానీ వారి యొక్క సమాజంలో ఉన్న యూదులకు భయపడి బహిరంగంగా కలవడానికి ఇష్టపడలేదు. బహిరంగంగా యేసుని కలవడానికి, బహిరంగ యేసుతో మాట్లాడడానికి భయపడి జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఇతనికి రహస్య విశ్వాసి అని టైటిల్ ఇచ్చాను నేను. రహస్య విశ్వాసి ఎందుకో తెలుసా? ఇతడు రాత్రి సమయంలోనే యేసుని కలిశాడు. రాత్రి సమయంలో యేసుని కలిశాడు. చూసారా ఆ మాట చూసినట్లయితే, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాను అనే మాట మన రాత్రి ఏందంట. ఈ యొక్క నికోదేము యేసుక్రీస్తుని కలిసిన 3 సందర్భాలు కూడా రాత్రి సమయమే. 3 సందర్భాల్లో కూడా యేసుని గురించి అతను విన్నాడు, యేసును కలిశాడు. ఆ 3 సందర్భాలు కూడా రాత్రి సమయంలోనే ఇతడు కలిసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇంకొక సందర్భాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 7:50లో కూడా చూస్తే అక్కడ కూడా నికోదేము గూర్చి మెన్షన్ చేయబడి ఉంది. అది కూడా రాత్రి సమయంలోనే యేసుని తీసుకురమ్మని ప్రధాన యాజకులు పంపిస్తే ఆ గుంపులో అతను ఉన్నాడు. చూడండి, అంతకుముందు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి పరిసయ్యుల యొద్దకు వచ్చిన వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడిగారు. ఈ ప్రధాన యాజకులు వెళ్ళి ఆయన తీసుకురమ్మని చెప్పారు. అయితే వీరు తీసుకుని రాలేదు. దీంట్లో రహస్య విశ్వాసి కూడా ఉన్నాడు. వీటిలో రహస్య విశ్వాసి కూడా ఉన్నాడు. రాత్రి సమయంలోనే అంటే యూదుల్లో చాలామంది రహస్య విశ్వాసులు ఉన్నారు. కానీ బహిరంగ వచ్చి యేసుని వాళ్ళు అంగీకరించట్లా. వారిని విశ్వసిస్తున్నారు కానీ యేసుని బహిరంగంగా అనుసరించలేని వారుగా వారు ఉంటున్నారు. ఈ కోవకి చెందినవాడే ఇక్కడ నికోదేము అని చెప్పాలి. అంటే ఇంకా అతడు సంపూర్ణంగా సత్యమైన మార్గంలోనికి రానివాడు. ఒక విధంగా చెప్పాడు, రాత్రిని మనం చూసినప్పుడు ఇంకా చీకటిలో ఉన్నవాడే ఆ వాక్య సత్యాన్ని గ్రహించలేనివాడుగా ఉన్నాడు. అందుకే అవుట్ సైడర్గా ఉంటూ యేసుని ఫాలో అవుతున్నాడు. చాలామంది విశ్వాసుల్లో కూడా బయట క్రైస్తవ విశ్వాసులుగా కనబడుతుంటారు. చాలా సందర్భాల్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు, కూడికలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తుంటారు కానీ లోపల ఉండరు. వాక్యం చెప్పబడే సందర్భంలో వాళ్ళు ఉండరు. బయట కనబడుతుంటారు, బయట తిరుగుతుంటారు. ఏదో పని ఉన్నట్టు వారి పనులు బయట చేసుకోవచ్చు కదా. వారికి సమయం ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడాలా? గమనించండి. ఒకసారి నాకు ఎన్ఈసి నుంచి ఒక కాల్ వచ్చింది. ఎన్ఈసి నుంచి, ఎందుకంటే విశ్వాసులుగా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా కాలం అబ్జర్వ్ చేసిన తర్వాత సీసీ కెమెరా నుంచి నాకు ఒకటి వచ్చింది. ప్రతి వెన్స్డే ఒక వ్యక్తి బయటే ఉంటున్నాడు, దయచేసి అతను చూడండి అని చెప్పి నాకు చూపించారు. ప్రతి వెన్స్డే కూడా ఇక్కడ ఈ వాక్యం ప్రతి ఆరాధన జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి బయట ఉండేవాడంట. ఇన్ఫ్యాక్ట్ ఆయన లేరు అనుకోండి ఇప్పుడు. కానీ నేను ఎందుకు చెప్తున్నా ఉదాహరణ అంటే, శ్రేష్టమైన సమయానికి వచ్చి మన పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి ఇక్కడ సమయాన్ని వృధా చేయకూడదు. అటు రీతిగా చాలామంది ఉంటుంటారు అవుట్ సైడర్ క్రిస్టియన్స్ మాట. అంటే రావడం
చర్చికే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కార్యక్రమాలు చేసే పరిస్థితులు మనకు చూస్తుంటాం. దయచేసి అటు రీతిగా మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉన్నట్టుగానే ఉంటాం, కానీ దేవుణ్ణి ఎరగని వారిగా జీవిస్తుంటాం. ఆనాడు ఏలీ కుమారులు దేవుణ్ణి ఎరగని వారిగా ప్రవర్తించారు. వారి యొక్క తండ్రి యాజకుడు, వారి తండ్రి యాజకుడు, కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారి వలె ప్రవర్తించిన జీవితాలు మనం చూస్తున్నాం, భ్రష్టమైన జీవితాలు. ఇక్కడ నికోదేము కూడా ఒక అవుట్ సైడర్ బిలీవర్గా ఉన్నాడు. ఈ అవుట్ సైడర్ బిలీవర్గా ఉన్నాడు కాబట్టి బహిరంగంగా వచ్చి ఆయన కలవడానికి భయపడుతున్నాడు. ఎక్కడ యూదులు తను వెలివేస్తారు, ఎందుకంటే వెలివేశారు అంతమంది యూదులను చాలామందిని వెలివేశారు. ఈయన దగ్గరగా వస్తుంటే వాళ్ళని వెలివేసిన సందర్భాలు కూడా చూస్తారు. అంటే సమాజానికి భయపడి, ఇక్కడ దేవునికి భయపడి కాదండి, చాలామంది క్రైస్తవ విశ్వాసులు కూడా సమాజానికి భయపడి, మనుషులకు భయపడి చాలామంది వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంటారు. దయచేసి అటువంటి విశ్వాస జీవితం ఎందుకు పనికిరాదు. అటువంటి విశ్వాస జీవితంలో ఆత్మీయంగా మనం ఎదగలేం, మనం వృద్ధి చెందలేం మనం. కాబట్టి అటు రీతిగా మనం ఉండకూడదు. మనము రహస్యమందు ఉన్నా కూడా దేవుని యందు సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఆయన యొక్క భయము కలిగి జీవించాలి. మనం ఏమైనా కలిగి ఉండాలి? మనుషులకు భయపడొద్దు, కానీ దేవునికి భయం. మనుషులు ఏం చేస్తారు? మనం చంపగలరు, అంత మాత్రమే. శరీరాన్ని చంపగలరు, కానీ దేవుడు ఈ శరీరాన్ని, ఆత్మను కూడా చంపగల సామర్థ్యం కలిగినప్పుడు ఆయనకు మనము భయపడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ ఈ నికోదేము ఈ రాత్రి సమయంలో రహస్యంగా వచ్చి, ఈ సందర్భం మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో కూడా ఒక విధంగా చెప్పాలంటే అతనిలో మార్పు వచ్చి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యేసయ్య చనిపోయిన తర్వాత ఆ యొక్క మరి పార్థివ శరీరాన్ని తీసుకున్న వ్యక్తి ఇతనే. ఆ పార్థివ శరీరాన్ని తీసుకుని ఒక నూతన సమాధిలో ఉంచింది ఇతనే. ఇతడు చాలా ధనవంతుడు, ఒక అధికారిగా ఉన్నాడు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఉన్నాడు. కాబట్టి ఇతడు ఆ కార్యాన్ని చేయగలిగి ఉన్నాడని ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే యోహాను సువార్త 19:39 చూడండి. నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. చూసారా? అంటే ఆ పార్థివ శరీరాన్ని ఆ సమాధిలో ఉంచడానికి, ఆ కార్యమును జరిపించడానికి కూడా అక్కడ లీడ్ తీసుకుంది ఎవరు? నికోదేము. ఈ అన్ని సందర్భాలు రాత్రి వేళే, బహిరంగంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ అతనిలో దేవుని యొక్క వాక్కు ఖచ్చితంగా పనిచేసి ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క సత్యమైన వాక్కు అతనిలో పనిచేస్తుంటుంది. ఖచ్చితంగా దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా అతడు సమర్పించుకున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే యేసయ్యతో ఎప్పుడైతే కన్వర్జేషన్ ప్రారంభించాడో, సంభాషణ చేయడం ప్రారంభించాడో, అతనిలో ఉన్న ఆలోచన విధానము, యేసయ్యతో తనకున్న ప్రీ ఆక్యుపైడ్ థింకింగ్ అంటారు దాన్ని ఏమంటారంటే ప్రీ ఆక్యుపైడ్ థింకింగ్ అంటే ముందుగానే ఒక ఆలోచన పెట్టుకుని వచ్చి మాట్లాడుతుంటాం మనం. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఆక్యుపైడ్ థింకింగ్. అంటే యేసయ్య మీద ఒక భావన కలిగి, ఇతడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు కాబట్టి, ఒక పరిసయుడిగా, ఒక సపరేటెడ్ వన్గా ఉన్నవాడు కాబట్టి, యూదుల యొక్క సభలో ఒక ఉన్నతమైన స్థాయిని కలిగినవాడు కాబట్టి, ఈ యొక్క నికోదేము అతడు ఒక పెర్సెప్షన్ కలిగి అతడు ఇప్పుడు యేసయ్యతో సంభాషణ ఇస్తున్నాడు. ఇది యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆ రాత్రి సమయంలో వచ్చి ఒక విధంగా అంటే నేను అనుకున్నాను పగల సమయంలో యేసుతో ఎక్కువ మాట్లాడడానికి కూడా సమయం ఉండకపోవచ్చు. మేబీ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ రాత్రి సమయంలో యేసుతో మరి సంభాషించడానికి ఇతను వచ్చాడు. ఈ యేసుతో సంభాషించడానికి వచ్చినప్పుడు ఇతడు యేసును గురించి కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు. చూడండి ఆ మాటలు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మెరుగుదము. దేవుడు అతనికి తోడ ఇంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పాను. చూసారా? ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే యేసును గురించి విని, యేసును చూచి ఇతడు యేసుని బోధకుడిగా అని పిలిచిన, వాస్తవానికి వాళ్ళనే పిలుచుకుంటున్నారు బోధకుడిగా.
ఆ శాస్త్రులను పరిచయలనే సమాజంలో ఉన్నవారు బోధకుడిగా పిలుస్తున్నాడు. బట్ హీ హిమ్సెల్ఫ్ కాల్డ్ రబ్బీ అనే మాట ఉపయోగించాడంటే అతను అంగీకరిస్తున్నాడు. రహస్య విశ్వాసిగా ఉన్నాడు. అయితే యేసుని యాక్సెప్ట్ చేస్తున్నాడు. బోధకుడా అనే మాటను సంబోధించాడు. ఆ మాట 2 సందర్భాల్లో కూడా ఇక్కడ చూస్తున్నాం. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదాం అంటే ఇతనితో పాటు చాలామంది యూదులు ఆయన్ని విశ్వసిస్తున్నారు, రహస్య విశ్వాసులుగా కదా. మేము ఎరుగుదము అనే మాట ఇక్కడ దేవుని అతనికి తోడేంటనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇది పాయింట్. పాయింట్ ఇది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా గ్రహించాలి ఏంటంటే, యు ఆర్ డూయింగ్ సో మెనీ సైన్స్, సూచక్రియలు చేస్తున్నావు కదా, ఇది దేవుని దగ్గర నుంచి దేవుని తోడే ఉంటే కానీ ఇది నువ్వు చెయ్యవు అని అతను నమ్ముతున్నాడు. అందుకే ఆ పెర్సెప్షన్లోనే యేసుని విశ్వసించాడు. అయితే యేసు ఈ గాట్ ఎన్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం యేసు కూడా కలిగింది. ఈ వ్యక్తితో నేను మాట్లాడాలని యేసు తలంచాడు. ఈ వ్యక్తితో సత్యాన్ని చెప్పాలని యేసు తలంచాడు. యేసుని పొగుడుతున్నాడు. యేసును పొగుడుతూ నువ్వు దేవుడు తోడు ఉన్నది కాబట్టి ఈ సూచక్రియలు నువ్వు చేయగలుగుతున్నావని చక్కగా యేసుని అభినందిస్తున్నాడు. ఎందుకంటే ఆనాటి యూదుల్లో ఈయన చేసిన సూచక్రియలు బట్టి విశ్వసించిన వారు చాలామంది ఉన్నారు. ఆయన అందరిలో ఇతను కూడా ఒకడు. ఎందుకంటే ఆ ముందు అధ్యాయం చూసినట్లయితే మనకు నేపథ్యం అర్థమవుతుంది. 2వ అధ్యాయము 23 నుంచి మనం చూసినట్లయితే, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసము ఉంచి. చూసారా? అంటే ఆయన చేసిన సూచక్రియలను చూసి అనేక మంది యూదులు ఆయన యందు విశ్వాసముంచరి. వారిలో ఈయన కూడా ఒకడు. కానీ ఒక స్టెప్ ముందుకు వేశాడు ఈయన. రహస్య విశ్వాసే ఒక స్టెప్ ముందుకు వేశాడు. ఆ స్టెప్ ముందుకు వేసి ఈయనతో మాట్లాడాలని దేవుని ప్రేరణ కలిగింది. అయితే ఈ వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలన చేస్తున్నప్పుడు యేసును అభినందిస్తున్న ఆ సమయంలోనే స్ట్రైట్ అవే యేసు డైరెక్ట్గా ఆయన పాయింట్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ అదే మనం కన్వర్జేషన్లో చూడాలి. ఇక్కడ ఆయన అభినందించినట్టయితే మనం ఏమనుకుంటాం, మీరు ఎవరైనా నన్ను అభినందించారనుకోండి, థ్యాంక్స్ అండి అలాగే చెప్తాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు అదే మాట్లాడాలి. స్ట్రైట్ అవే యేసు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పడం ప్రారంభించాడు. నేను అదే గమనించాను ఇక్కడ ఈ కన్వర్జేషన్లో. వెంటనే చూడండి, దేవుడు అతను తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలు ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చూసారా? ఈ వాక్యం గమనించారా మీరు? ఈ యొక్క వర్స్ని గమనించారా మీరు? ముందు వచనంలో ఆయన యేసుని అభినందించాడు. తర్వాత వెంటనే యేసయ్య స్ట్రైట్ అవే పాయింట్కి వెళ్ళిపోయారు. స్ట్రైట్ అవే ఆయన ఏదైతే ఈయనకు టీచ్ చేయాలనుకుంటున్నాడో, ఏదైతే ఈ యూదునికి బోధించాలనుకుంటున్నాడో ఆయన స్ట్రైట్ అవే వెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన దగ్గరికి వచ్చి నేను అనుసరించాలనుకున్నాను, లేకపోతే నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగి వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు కదా. బైబిల్లో మనకు తెలుసు కదా. నేను వెంబడించాలనుకున్నాను అంటే నువ్వు వెళ్ళి అవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించంటే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్ట్రైట్ అవే యేసు ఆయనతో మాట్లాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఈ మాట డైరెక్ట్గా చెప్పాడు. నా వ్యక్తిగత అనుభవాన్ని మీకు చెప్పాను. ఒక యవనస్తుడిగా నాకు 16 సంవత్సరాల వయసులో నాకు తెలియలా. ఒక 16 సంవత్సరాల యవనస్తుడు ఆ యొక్క అనుభవంలో పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. నాకైతే లేదు ఆ సమయంలో. ఆ దైవజనుడు ఆ మాట అడిగిన వెంటనే నాకు అనిపించింది, క్రొత్తగా జన్మించిన అంటే దైవజనుడు యొక్క సెన్స్ ఏంటంటే ఆ వాక్యం నిన్ను హత్తుకుంది.
ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సంపూర్ణంగా నువ్వు మార్చుకోవాలి. ఆయన స్ట్రెస్ చేస్తున్నాడు. ఆయన నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు నువ్వు అర్పించుకోవాలి. చాలా సందర్భాల్లో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ అనుభవం ఉండదు. కొత్తగా జన్మించిన అనుభవం లేకుండా అవుట్ సైడర్ క్రిస్టియన్స్గా ఫాలో అయిపోతుంటారు కదా. నేను క్రిస్టియన్స్ అండి, మా కుటుంబం అందరూ కూడా క్రైస్తవులే, మేము బాండ్ క్రిస్టియన్స్, మేమే కాదండి మా తాత కూడా క్రిస్టియనే, మాది క్రైస్తవ కుటుంబం అండి. క్రైస్తవ కుటుంబాన్ని మనం ఘనపరుచుకోవడం కాదండి, క్రైస్తవ విలువలు కలిగి జీవించాలి, ఆత్మీయమైన విలువలు కలిగి జీవించాలి. సర్టిఫికెట్లో పేరును పెట్టుకుని జీవించడం కాదు, క్రైస్తవ పేరును కలిగి జీవించడం గొప్పతనం కాదండి. మన యొక్క జీవితంలో క్రైస్తవ జీవితాన్ని చూపించాలి, మన ప్రవర్తనలో క్రైస్తవ జీవితాన్ని చూపించాలి, మన యొక్క జీవితంలో వాక్యానుసారమైన జీవితాన్ని మనం చూపించాలి. అది తిరిగి జన్మించిన అనుభవాన్ని అది చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే ల్యాకింగ్ అతనికి ఉన్నదో అదే యేసుక్రీస్తు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏదైతే అతనికి ల్యాకింగ్ ఉందో అదే యేసుక్రీస్తుకి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడనే మాట చెప్పిన వెంటనే అంటున్నాడు, లాజికల్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అది యేసయ్య క్రొత్తగా జన్మించడం ఏంటి? ఒక ముసలివాడు మరలా తిరిగి ఎలా జన్మిస్తాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్ ప్రాక్టికల్లీ, ఫిజికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, బికాస్ ఈస్ థింకింగ్ ఫ్లెష్లీ. అతని ఆలోచన విధానం శారీరకమైన ఆలోచన విధానం ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇది మనది గమనించాలి, అది డిస్టింగ్విష్ చేసుకోవాలి. ఫ్లెష్లీ థింకింగ్, చాలా సందర్భాల్లో క్రైస్తవ విశ్వాసులు ఫ్లెష్లీ థింకింగ్ ఉంటుంది. వారు శారీరకమైన ఆలోచనతో ఆలోచిస్తుంటారు, శారీరకమైన దృక్పథంతో ఆలోచిస్తుంటారు. వారి ఆలోచన విధానం స్పిరిచువల్గా ఉంటుంది. ఇక్కడ మనం డిస్టింగ్విష్ చేసుకోవచ్చు. ఇతడు శారీరకమైన ఆలోచనతో ఆలోచిస్తున్నాడు కాబట్టి ముసలివాడు ఎలాగ తిరిగి జన్మిస్తాడండి? ఎస్, అది కరెక్ట్. అది ఏది? ఫిజికల్ సెన్స్లో. ఇక్కడ యేసయ్య మాట్లాడుతుంది స్పిరిచువల్ సెన్స్. యేసయ్య మాట్లాడుతుంది స్పిరిచువల్ క్లెన్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మీయమైన పరిశుద్ధత గురించి, ఆత్మీయమైన ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసయ్య మాట్లాడేది ఆత్మీయమైన ప్యూరిఫికేషన్ గురించి. దాని గురించి మాట్లాడుతూ యేసయ్య ఇప్పుడు కన్వర్జేషన్ ముందుకు తీసుకువెళ్తూ ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ని ఇక్కడ యేసయ్య చెప్పాడు. చదవండి అది. అందుకు యేసు ఒకడు అతడు ఒకడు 5వ వచనం చదవ. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా స్ట్రైట్గా చెప్పేశాడు యేసుక్రీస్తు. స్ట్రైట్గా చెప్పాడు. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని ఖచ్చితంగా స్ట్రైట్ అవే ఏదైతే యేసు చెప్పాలనుకున్నాడో అతను డైరెక్ట్గా చెప్పేశాడు. Here we come to very important doctrine. That is called baptism. చాలామంది క్రైస్తవ విశ్వాసులు బ్యాప్టిజాన్ని ఒక ఫిజికల్ యాక్టివిటీగా చూస్తున్నారు. చాలామంది బ్యాప్టిజాన్ని ఒక ఫిజికల్ యాక్టివిటీగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు అటు రీతిగా చూడకూడదు. యేసయ్య ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. ఇక్కడ ఈ మాట మనం చూసినప్పుడు వెన్ బ్యాప్టిజం టేకింగ్ ప్లేస్, అది 2 కార్యములు అక్కడ జరుగుతున్నాయి. బ్యాప్టిజం జరుగుతున్నప్పుడు ఒకటి ఫిజికల్ ప్యూరిఫికేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఫిజికల్ ప్యూరిఫికేషన్ టేకింగ్ ప్లేస్. ఒక తల్లి బిడ్డను కన్నదండి. బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డకు సెరిమోనియల్ బాత్ అని ఇప్పిస్తారు కదా, అంటే ప్యూరిఫికేషన్ బాత్ అంటారు దానికి.
పవిత్ర స్నానం చేయిస్తారు కదా. ఎందుకంటే అప్పటిదాకా కూడా మైలుగా ఉన్నారని చెప్తుంటారు, అంతేనా? స్త్రీలు బాగా తెలుసు అది. అంటే మైలుగా ఉన్నారు, పవిత్రం కాబడలేదు. ఆ తర్వాత సెర్మోనియల్ బాత్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. తల్లికి ఇస్తారు, బిడ్డ కూడా ఇస్తుంటారు. ఇక్కడ ఫిజికల్గా మనం చూస్తున్నప్పుడు ఇట్స్ ఏ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, బట్ ఇన్వర్డ్ థింగ్ గోయింగ్ ఆన్. బయట జరుగుతున్న ఒక బాహ్య ప్రక్రియతో పాటు ఆంతరంగికంగా కూడా ఒక ప్రక్రియ జరుగుతున్నది. వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ అవుట్ సైడ్ యాక్టివిటీ, అవుట్ సైడ్ రిచువలిస్టిక్ యాక్టివిటీ మనం. అందుకే యేసయ్య ఒక లాజికల్ పాయింట్ చెప్పాడు ఇక్కడ. మీరు గాలిని చూసారా? గాలిని మీరు చూసారా? గాలిని మీరు చూసారా? చూడగలరా? చూడలేరు కదా. ఆ మాట చూడండి, అక్కడ లాజికల్ పాయింట్ యేసయ్య చెప్తున్నాడు అక్కడ. ఆ మాట చూడండి. గాలి తనకిష్టమైన చోటకు విసురును, నువ్వు దాని శబ్దం విందువు, కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో అది ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును. దిస్ ఈజ్ ద లాజికల్ పాయింట్ యేసు చెప్తున్నాడు. మనం ఇప్పుడు కూడా ఫిజికల్గా జరుగుతున్న ఒక రిచువలిస్టిక్ యాక్టివిటీని చూస్తున్నాం కదా. ఇంటర్నల్గా జరుగుతున్న ప్రక్రియ అది. బ్యాప్టిజం మనం ఇస్తున్నప్పుడు ఆత్మీయంగా సిద్ధపాటు. దైవజనుడిగా నేను పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను మ్యారేజ్ బాప్టిజమ్స్ 1-2 ఇచ్చాను నేను. ఐ మేడ్ ఎ కమిట్మెంట్ మై సెల్ఫ్. ఎందుకంటే సంఘాల్లో వచ్చి పాస్టర్ గారు వచ్చే వారం పెళ్లి చేసుకుంటున్నాడు, బ్యాప్టిజం అంటే బ్యాప్టిజం అనేది ఒక మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే దైవ సేవకుడు వివాహం చేయడానికి ఆ విధంగా బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు. ఫర్ ద సేక్ ఆఫ్ మ్యారేజ్ దే ఆర్ టేకింగ్ బ్యాప్టిజం. I made a commitment myself, without preparation, myself and believers. I am not giving baptism. ఇక్కడ ఉన్న అనేక మంది బ్యాప్టిజం తీసుకున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ. I spoke to them clearly. బ్యాప్టిజం అంటే ఏంటి, బాప్తిజం అంటే దాని యొక్క అవగాహన ఏంటి, ఆ వాక్యాన్ని చెప్పకుండా, ఆ సిద్ధపాటుకు లేకుండా వారికి నేను బ్యాప్టిజము ఇవ్వలేదు. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడాను క్లియర్గా. ఇక్కడ ఒక సహోదరు ఉంది, ఆమెతో నేను మాట్లాడాను. నీ అవగాహన ఏంటి? నాకు సమస్యలు, కొంతమంది చెప్తుంటారు నాకు సమస్యలు వచ్చినాయండి, బ్యాప్టిజం తీసుకుంటే నాకు సమస్యలు రావని తీసుకున్నాను. అది కాదమ్మా, తప్పు. వాక్యాన్ని బోధించి ఆత్మీయమైన సిద్ధపాటుతో నేను బాప్తిజం వారికి ఇచ్చి ఉన్నాను. ఇట్స్ ఏ స్పిరిచువల్ కమిట్మెంట్. చాలామంది డోంట్ టేక్ ఇట్ లైట్లీ. బ్యాప్టిజం చాలా తక్కువగా, తేలికగా చూసుకుంటున్నారేమో. దయచేసి ఆ విధంగా మీరు ఎప్పుడు చూడొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బ్యాప్టిజం యొక్క ప్రక్రియ జరుగుతుందో స్పిరిచువల్గా, వీఆర్ ప్రేయింగ్ ద స్పిరిచువల్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్. ఒక ఆత్మీయ ప్రక్రియ అక్కడ జరుగుతున్నది, ఇంటర్నల్గా జరుగుతున్నది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రక్రియ ఆ వ్యక్తిలో జరుగుతున్నది. దేవుని వాక్యం మనం చూస్తున్నాడు. 1 పేతురు 1:3-4 వచనాలు చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదని అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసను. ఆ యేసు క్రీస్తుని యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ మనల్ని మరలా జన్మింప చేశాను. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ బర్త్. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ బర్త్. అది ఆత్మీయంగా తిరిగి జన్మించిన అనుభవము. అది పరిశుద్ధాత్మన ప్రక్రియ. అది పరిశుద్ధాత్మని ప్రక్రియ. ఆ పరిశుద్ధాత్మ ప్రక్రియ దాన్ని బట్టి వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఆ పేతురు భక్తులు వాక్యం చెప్పిన వెంటనే 3000 మంది బాప్తిసం పొందారు. ఎందుకంటే ఆ వాక్యం చెప్పిన వెంటనే, ఆ వాక్యము బోధించిన వెంటనే 3000 మంది బాప్తిసం పొందినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41 వచనం చూడండి.
అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. చూసారా, ఆ సత్యమైన వాక్యం ఎప్పుడైతే బోధించబడి ఉన్నదో ఆ సత్యమైన వాక్కు వారి హృదయంలోనికి వెళ్ళింది. వారి హృదయంలోనికి వెళ్ళి ఒక ఆత్మీయ ప్రక్రియ అక్కడ జరిగింది. అందుకే ఆ పరిశుద్ధాత్మని దేవుని ద్వారా వారి జీవితాలు మార్చబడినవి. ఎందుకంటే ముందు చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, అక్కడ 38వ వచనం చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును, చూసారా, పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. ఎప్పుడైతే ఆ బాప్తిస ప్రక్రియ జరుగుతుందో యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. అంటే ఇలాగా పాటలు పాడితే ఇలా వస్తుంది. దట్ ఈస్ ద రాంగ్ పెర్సెప్షన్. దట్ ఈస్ ద రాంగ్ పెర్సెప్షన్. ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవాన్ని పొంది బాప్తిసం తీసుకుంటామో వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని మనము పొందుకుంటామని ఇక్కడ పేతురు భక్తుడు స్వచ్ఛంగా తెలియచేశాడు. అనేక మంది అది నా వాక్యాన్ని అంగీకరించి 3,000 మంది అక్కడ బాప్తిసం తీసుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ ఫిజికల్గా కూడా యాక్టివిటీ జరిగింది. ఆ బాప్తిసం ఇచ్చి మారు మనసు పొందండి, దేవుని రాజ్యము బహు సమీపంగా ఉన్నదని ఆయన చెప్పినప్పుడు అనేక మంది వచ్చి ఆ యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నట్టు అనేక మందికి ఆ బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారితో పాటు యేసయ్య కూడా వచ్చి అక్కడ బాప్తిసం తీసుకున్నాడు కదా. యేసయ్య కూడా వచ్చి అక్కడ బాప్తిసము ఆయన తీసుకున్నాడు. ఆ సందర్భంలో ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో ఈ యొక్క యోహాను భక్తుడు తెలియజేస్తున్న మాటను చూసినట్లయితే మార్క్స్ 1వ అధ్యాయం 8వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 8వ వచనం. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఏం మాటలు మాట్లాడాడు ఇక్కడ చూసాం. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం మిచ్చునని చెప్పి ప్రకటించుచుండేను. చూసారా, అంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్ము అది దేవుని ద్వారా అది సాధ్యమవుతుంది. అంటే నీళ్లలో మనం జరుగుతున్న ఈ ప్రక్రియ ఏందో ఇట్స్ ఎ సెరిమోనియల్ యాక్టివిటీ. ఇట్స్ ఎ సెరిమోనియల్ యాక్టివిటీ. మనము ఆ నీటితో మనం స్నానం చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటే మనము పైన ఆ యొక్క దుమ్ముని ధూళిని మనము పవిత్రం చేసుకుంటున్నాము. ఇట్స్ ఎ సెరిమోనియల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ బట్ ఇన్వర్డ్ కన్విక్షన్, ఆ స్పిరిచువల్ కన్విక్షన్. ఎప్పుడైతే ఆత్మీయ హృదయంలో ఎప్పుడైతే ఆయన నా సొంత రక్షకుడని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతావో ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఇక్కడ భక్తులైన యోహాను సెలవు, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చేతను కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చిందని చెప్తున్నాడు. మరి ఒక సందర్భం కూడా అదే మాటని చెప్తున్నాడు. లోకా సువార్త 3:16 చూసినట్లయితే వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుడకు నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. కాబట్టి ఇక్కడ భక్తుడైన యోహాను స్పష్టంగా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క యొర్దాను నదిలో దిగి ఆ బాప్తిసం తీసుకున్నాడో పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి బ్యాప్టిజాన్ని మీరు లైట్గా ఎప్పుడు తీసుకోవద్దు. ఫిజికల్గా జరిగేది ఒక సెరిమోనియల్ యాక్టివిటీయే, కానీ ఇంటర్నల్గా జరుగుతున్నది పరిశుద్ధాత్మని క్రియ అక్కడ జరుగుతున్నది అనే విషయాన్ని మనం గమనించండి. కాబట్టి నా ప్రీవియస్ వాసులారా, బాప్టిజాన్ని లైట్గా తీసుకోవద్దు. ఇంకా బాప్టిజం తీసుకోకుండా అవుట్ సైడర్ క్రిస్టియన్స్గా మీరు వింటున్నాడు. ఎందుకంటే ఆ మాట అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అందుకే ఒక క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. లారెన్స్ గారు ప్రతి ఫ్రైడే అని చెప్తున్నారు. ఆయన నమ్మే బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఎస్, వీ నీడ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఈ బాప్తిసాన్ని మనం సీరియస్గా మనం తీసుకోవాలి. అందుకే ఆ మాట అక్కడ చెప్పాడు.
ఆ వ్యక్తిలో ఆ మార్పును కోసమే, ఆ తిరిగి జన్మించిన అనుభవం కోసమే ఇక్కడ యేసయ్య ఆ మాట డైరెక్ట్గా మాట్లాడాడు. ఈ దినాన ఈ మాటలు నీకు నాకు కూడా అప్లై అవుతున్నాయి. డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ యువర్ లైఫ్ స్పిరిచువల్లీ? తిరిగి జన్మించిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా, లేకపోతే అవుట్ సైడర్ క్రిస్టియన్గా నువ్వు జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచించాయి. ఎంతకాలం ఇటు రీతిగా వచ్చి వెళ్తూ ఉంటావు నువ్వు? ఎంతకాలం ఇటు రీతిగా అవుట్ సైడర్ క్రిస్టియన్గా, ఒక నామకార్థం క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావో ఒక్కసారి నేను ఆత్మపరిశీలన చేసుకో. నికోదేముతో మాట్లాడిన యేసు మాటలు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాయి. ఆర్ యు అవుట్ సైడర్? నువ్వు బయటవాడువా? ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తుని అనుసరించకుండా, క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోకుండా, ఈ పరిశుద్ధాత్మ ప్రక్రియ నీలో జరగకుండా నువ్వు ఇంకా బయటవాడుగా జీవిస్తున్నట్లయితే, గడిచిన వారం అని చెప్పినట్టు నీవు కూడా వారి వలె నశించిపోతావు అని చెప్పిన రీతిగా, ప్రియకుమారుడా కుమార్తె, దయచేసి నేడు అనే సమయం ఉండగానే నీ జీవితాన్ని మార్చుకోండి. ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని నువ్వు అంగీకరించినట్లయితే నీకు నూతనమైన స్వభావాన్ని, నూతనమైన గుణిని ఇస్తానని చెప్తున్నాను. దట్ ఈస్ ఎ స్పిరిచువల్ యాక్టివిటీ. యెహెజ్కేలు గ్రంథము 26:27 వచనాలు సెలవిచ్చిన రీతిగా కలుగు చేసేదను, రాతి గుండె మీలో తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారిగాను. ఎవరిలో అయితే దేవుని ఆత్మ ప్రవేశిస్తుందో, పరిశుద్ధ ఆత్మదేవుడు, దేవుని కట్టడను అనుసరించి వాళ్ళు జీవిస్తారండి. ఇఫ్ దే ఆర్ నాట్ లీడింగ్ దేర్ లైఫ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్, వాక్యానుసారంగా వారు జీవించట్లేదంటే పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపు లేదు అక్కడ. ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ జరగబోయే ప్రక్రియ ఏంటంటే, ఇక్కడ మాట చూసినప్పుడు నూతనమైన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్ముని చేసేదనని చెప్తున్నాడు. డూ యూ బిలీవ్ దట్? అది నమ్ముతున్నావు నువ్వు నమ్మినప్పుడు దేవుని అంగీకరించు, దేవుని మాటలు అంగీకరించు, వాక్యాన్ని తిరస్కరించద్దు. వచ్చి గంట సేపు లేదా 2 గంటలు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఈ వాక్యాన్ని తిరస్కరించేవాడుగా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవాడుగా, ఒక అవుట్ సైడర్ క్రిస్టియన్గా ఉండొద్దు. అందుకే నికోదేముతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఈ మాటలు యేసయ్య. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో, ఇంకా డైరెక్ట్గా, ఇంకా ఎటువంటి వేరు మాటలు కాదు, సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు. సూటిగా దేవుని వాక్యం నీతో నాతో, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారైతేనే దేవుని రాజ్యంలో. ఈరోజు నువ్వు చనిపోతే, ఈరోజు దేవుని పిలుపు నీకు వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళే ధన్యత నీకు ఉన్నదా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. క్రొత్తగా జన్మించిన వారి యొక్క అనుభవం, వాడి క్రియలు, వారి జీవితం ఎలా ఉంటుందంటే, ఒకటి, పాపం చేయని వారు. మరి ఎలా ఉంటారంట? ఇక్కడ ఎప్పుడైతే నూతన హృదయాన్ని దేవుడు ఇస్తున్నాడో, నూతన స్వభావాన్ని దేవుడు ఇక్కడ ఇస్తున్నాడో, వాళ్ళు పాపాన్ని అసహించుకుంటారు, వాళ్ళు పాపాన్ని చేయరు. దేవుని వాక్యం చూసిన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చూసారా? అతడు పాపం చేయట్లేదు, పాపాన్ని అసహించుకుంటున్నాడు, చెడుని అసహించుకుంటున్నాడు, పాప మార్గాన్ని దూరంగా జీవిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? తిరిగి జన్మించిన అనుభవం తనలో ఉన్నది, తిరిగి జన్మించిన అనుభవం అతను ఉన్నది. అంటే దేవుని మూలంగా అతను పుట్టి ఉన్నాడు కాబట్టి పాపాన్ని చేయడు, పాపాన్ని అసహించుకుంటాడు, పాపాన్ని చూడడు, పాప దృశ్యాలను చూడరు, పాప క్రియల వైపు వెళ్ళరు, పాపంలో వాళ్ళు జీవించరు, పాపానికి దూరంగా జీవిస్తారు. కాబట్టి నీలో ఈ అనుభవం ఉన్నది లేదో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. యు నో యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, యు నో యువర్ వీక్నెస్, you know your condition spiritually,
హౌ యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్, యు నో యువర్ కండిషన్. నీ స్థితి నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు క్రీస్తు మూలంగా పుట్టినవారు అయితే, ఆత్మ మూలంగా నువ్వు పుట్టినవారు అయితే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. సో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. రెండవ చూసినప్పుడు వారు ప్రేమను చూపిస్తారంట. మొదటి యోహాను పత్రిక 4:7-8. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగు. చూసారా, అటు ఒక వ్యక్తిలో ప్రేమను చూపిస్తున్నాడు అనుకోండి. ప్రేమ కలిగి ఉంటున్నాడంటే ప్రేమ అనేది దైవికమైన లక్షణం అండి. అది ప్రేమ అనేది ఇట్స్ ఎ డివైన్ క్వాలిటీ. అంటే గాడ్ ఈజ్ ద సోర్స్ ఫర్ లవ్. వెన్ ఎ పర్సన్ ఎగ్జిబిటింగ్ ద రియల్ లవ్, నిజమైన ప్రేమను అతను చూపిస్తున్నప్పుడు అది దేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి ఆ ప్రేమను చూపించగలడు. ప్రేమను చూపించడు, కఠినంగా ఉంటున్నాడు, ద్వేషాన్ని చూపిస్తున్నాడు, అసూయను చూపిస్తున్నాడు, క్షమించలేని మనసును కలిగి ఉన్నాడు. హీఈస్ నాట్, అతడు దేవుని బిడ్డ కాదు. అతను దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. ఇంకా తిరిగి జన్మించిన అనుభవంలో లేదు కాబట్టి ఇంకా ప్రేమించలేకపోతున్నాడు. కాబట్టి ప్రేమించేవాడు దేవుడు అతనిలో ఉంటాడు. అతడు ప్రేమించట్లేదంటే అతనిలో దేవుడు లేడు. అదే మాట ఉంది ఇక్కడ కింద మచ్చను చూసినట్లయితే, మనం ఆయన ప్రేమ లేనివాడు దేవుణ్ణి అతను ప్రేమించట్లేదు, దేవుడు అతనిలో లేడండి. కాబట్టి రెండవది చూసినప్పుడు అతడు ప్రేమను చూపిస్తాడు. మూడవది చూసినప్పుడు అతని లైఫ్ అంతా కూడా విక్టోరియస్గా ఉంటుంది. దేవుని ద్వారా పుట్టినవారు, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు విక్టోరియస్గా ఉంటుంది. జయించే జీవితాన్ని కలిగి ఉంటారు. పాపాన్ని జయిస్తారు, శోధనలు జయిస్తారు, సాతాను జయిస్తారు. ఈ ఆత్మీయ పోరాటంలో ఆయన జయించాడు. ఆయన శక్తి నీకు కూడా వస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న అందరి వారికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నీలో ఉన్నప్పుడు నువ్వు జయించేవాడివే కదా. పాపాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, సాతాన్ని జయిస్తావు, ఈ శోధనని జయిస్తావు. దేవుని వాక్యం చూడండి. యోహాను పత్రిక 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. చేస్తాం, లోకము జయించినది మన విశ్వాసమే. ఆయన ద్వారా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. మీరు నేను కూడా అట్టి అనుభవాన్ని కలిగి కొత్తగా జన్మించిన అనుభవం కలిగినప్పుడు నా జీవితం ఆత్మీయంగా శక్తివంతంగా ఉంటుంది. అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.